స్టార్టింగ్ లో ఏంటంటే నేను కూడా ఇలా ఒకలా ఉండేది. సో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ప్రూవ్ చేసుకోండి. అన్ని కూడా ఏంటంటే ఏం చెప్పాలి అర్థం కావట్లా. నేను కూడా ఒక రోజు ఈ స్టేజ్ ఉంటానని ఎప్పుడు అనుకోలేదు. నేనైతే ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద స్టేజ్ మీద నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా వస్తానని చెప్పేసి. సో నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను ఇన్వైట్ చేసిన ఎంజీ మాల్ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ. అంటే ఏళ్ళు కూడా అయితే ఇరిగిపోయి ఉండేది. అత్తరు తీసుకెళ్లి శివ ముక్కులు అయితే పెట్టేశాను. ఇంకా శివ రియాక్షన్ అయితే మామూలుగా అయితే రాలేదు. ఇంకా సాయి బ్రో కూడా అయితే పెట్టడానికి అయితే రెడీ అయిపోయాను. రకరకాలుగా ఉంది మాస్టర్. నిమ్మ తిరుగుతుంది, రకరకాలుగా ఉంది మాస్టారు. ఏమైందా నిజంగా ఎక్కింది స్వామి. నా బొడ్డకు పైన చిన్నకు పైన పెద్దకు పైన పిలిచిదా మేము చేస్తాం ప్రాంక్. ఎట్టుందా అంత రియాక్షన్స్ వస్తున్నాయా? అప్పుడు ఫుల్ పెట్టలా. సో హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెల్లూరు అమీర్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, సో మన నెల్లూరులో మాల్ ఎంజీ మాల్ ఉంది కదా. నాకు తెలిసి ఎంజీ మాల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో మన ఎంజీ మాల్ 9th యానివర్సరీ జరుగుతుందని చెప్పేసి మనల్ని అయితే అక్కడికి ఇన్వైట్ చేశారు. సో మనం అయితే అక్కడికి అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వ్లాగ్ తీద్దాం అని చెప్పేసి. మా ఓడు కూడా చాలా ఎడిట్ చేసాడు సాయి గడు. మా ఓడికి అసలు టైం సెన్సే ఉండదు. నేను ఎప్పుడు రమ్మన్నాను ఎప్పుడు వస్తున్నాడు. సో అది కాక మైక్ మర్చిపోయాము, మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వచ్చాము. మా ఊళ్ళకి కూడా అయితే నేను స్టోరీ అయితే పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో, ఈ టైంకి రండి అని చెప్పేసి. వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి మాక్సిమం. అండ్ నేనే కాకుండా నాతో పాటు చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వస్తున్నారు. మా ఫ్రెండ్ 7up శివ అండ్ సర్కాస్టిక్ సాయి బ్రో కూడా అయితే వస్తున్నారు. సో అక్కడికి వెళ్ళేసి మామూలుగా అయితే చిల్ అయితే చేయము. సో వీడియో అయితే వ్లాగ్ చేసి మీ అందరూ చూపిస్తాను అక్కడ ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది. రచ్చ అయితే చేస్తాం ఇప్పుడు మాల్ దగ్గరికి వెళ్ళేసి. సో నాకు తెలిసి చాలా మంది అయితే వచ్చున్నారు. చూడండి నేను వ్లాగ్ తీస్తుంటే ఎడ చూస్తా ఉన్నారు. నాకు ఎందుకు రోడ్లో తీసిన వ్లాగ్. ప్రాంక్స్ అంటే ఆ కథ వేరు, వ్లాగ్ తీయడం అంటే ఒక కొంత షై ఉంటుంది. సో గైస్ ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. నేరుగా అయితే మాల్కి వెళ్ళేసి అక్కడ నుంచి ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఓకేనా, లెట్స్ వాచ్ ఇట్. సో గైస్ ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, మెయిన్ ఫోన్ కావాల్సింది, నేను తీసేదానికి కావాల్సింది మైకే మర్చిపోయాము. సో మా ఊడైతే మైక్ అయితే తీసుకురాలేదు. మళ్ళీ మైక్ కోసం అయితే ఒక 5 కిలోమీటర్స్ అయితే బ్యాక్ వెళ్తున్నాము. మాల్ మేనేజరా అయితే ఎంజీ మాల్లోకి వెళ్ళంగానే మమ్మల్ని అయితే చరణ్ బ్రో బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఇంకా డైరెక్ట్ స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అంతమంది ముందు నేను ఒక చీఫ్ గెస్ట్ గా ఎంజీ మాల్కి రావడం నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. స్టార్టింగ్ లో ఏంటంటే నేను కూడా ఇలా ఒకలా ఉండేది. సో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ప్రూవ్ చేసుకోండి. అన్ని కూడా ఏంటంటే ఏం చెప్పాలి అర్థం కావట్లా. నేను కూడా ఒక రోజు ఈ స్టేజ్ ఉంటానని ఎప్పుడు అనుకోలేదు. సో నాతో తిరిగే వాళ్ళు కూడా ఇక్కడ అంతా ఉన్నారు. నా ఫాలోవర్స్ ఎవరున్నారు అందరూ హాయ్ చెప్పండి. నెల్లూరు వాళ్ళు అంటే మామూలు. ఓకే థ్యాంక్స్. మాలేరు నేనైతే ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద స్టేజ్ మీద నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా వస్తానని చెప్పేసి. సో నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను ఇన్వైట్ చేసిన ఎంజీ మాల్ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ. అండ్ అక్కడికి వచ్చిన మన నెల్లూరు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రతి ఒక్కరు అసలు మామూలుగా అంటే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అసలు చూడండి ఆ డ్యాన్స్లో అన్ని హెవీగా అయితే ఎంజాయ్ చేశారు. ఇంకా ఈవెంట్ అయిపోగానే మేమైతే పైన గేమ్ జోన్కి అయితే వచ్చేసాము. నేను దీపు బ్రో సాయి బ్రో అయితే మామూలుగా ఆడుకోలేదు వీటితో అయితే. అటు ఇటు చేసు బెండ్ అయ్యాయి. అది పడకపోతే నా సెంటు నువ్వు వాసన చూడాలా. ఓకేనా,
ఛాలెంజ్ ఇవ్వలే కదా మళ్ళా ఓకే సో గైస్ నేను ఇక్కడ ఏమైందంటే నేను సర్కాస్టిక్ సాయి బ్రోకి అయితే ఛాలెంజ్ అయితే ఇస్తున్నాను అన్ని పడేయాలని చెప్పేసి. సో మాట్లాడుతూ ఉండగా ఇక్కడ ఏమైందంటే నా బాల్ వెళ్ళి సో రింగ్ అయితే వంగిపోయింది కొద్దిగా, అంటే ఏళ్ళు కూడా అయితే ఇరిగిపోయి ఉండేది. ఏంది వంకర రింగు సో గైస్ మనం ఇన్ని చేసాము, అక్కడికి వెళ్ళి ప్రాంక్ చేయకపోతే అసలు బాగుండదు. ఇంకా సరే అని చెప్పి అత్తరు తీసుకెళ్లి శివ ముక్కులు అయితే పెట్టేశాను. ఇంకా శివ రియాక్షన్ అయితే మామూలుగా అయితే రాలేదు. ఇంకా సాయి బ్రో కూడా అయితే పెట్టేదానికి అయితే రెడీ అయిపోయాను. సరిగ్గుంది, రకరకాలుగా ఉంది మాస్టరు, నిమ్మ తిరుగుతుంది, రకరకాలుగా ఉంది మాస్టరు. అన్న ఒక సెల్ఫీ అన్న. ఏమైందా నిజంగా ఎక్కింది స్వామి. నా బొడ్డకు పైన చిన్నకు పైన పెద్దకు పైన పిలిచేదా మేము చేస్తాం ప్రాంక్. ఎట్టుందా ఏ అంత రియాక్షన్స్ వస్తున్నాయా? అప్పటికి నేను ఫుల్ పెట్టలా కావాలా 500. సో గైస్ మాకు ఎంజీబీ మాల్ మేనేజ్మెంట్ ఏమి ఇచ్చారో మీకు కూడా చూపించాలి కదా. సో అందుకనేసి మీ ముందైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. దీంట్లో అయితే లేస్, ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇంకా సంథింగ్ స్వీట్స్ అయితే ఇచ్చారు. ఇంకా కాఫీ కప్ కూడా అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీబీ మాల్ మేనేజ్మెంట్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. సో గైస్ నేనైతే అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నా కోసం ఇంతమంది ఇలా మాల్కి వస్తారని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, నా కోసం ఎవరైతే వచ్చారో అందరూ నాకు ఇప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.